రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా తద్దరిల్లిపై కంబ్యాక్ ఇచ్చింది. డే 2లో ఇంగ్లాండ్ టీం మన వాళ్ళని డామినేట్ చేసినప్పటికీ డే 3లో మాత్రం మన వాళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ముందు బౌలింగ్లో అతరగొడితే ఆ తర్వాత బ్యాటింగ్లో దుమ్ము దులిపేశారు. సో డే 2 తర్వాత అయితే అశ్విన్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో మన వాళ్ళ పరిస్థితి ఏంటి, డే 3లో ఇంగ్లాండ్ టీం నాపగలరని చెప్పి డౌట్ పడ్డాం. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలవడం ఇంక ఇంపాసిబుల్ అనుకున్నారు. బట్ అనూహ్యంగా డే 3లో మన బౌలర్స్ అశ్విన్ లేకపోయినా కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు ఛాన్స్ ఇవ్వకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు బ్యాచ్ బాల్ జోరుకు అడ్డుకట్ట వేసి మన వాళ్ళు చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. సో డే 2 ఎండ్ అయ్యేసరికి ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ అయితే 207 పరుగులు, కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. దీంతో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, ఈజీగా 400 వరకు కొడతారేమనుకున్నాం. కానీ మన వాళ్ళ ఎదిరిపోయే బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ టీం తమ మొదటి ఇన్నింగ్స్లో 319 పరుగులు ఆల్అౌట్ అయిపోయింది. అంతే నా తర్వాత చూసుకుంటే బ్యాటింగ్లో మన కుర్రాళ్ళు రెచ్చిపోయారు. మొదటి ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన 2 యంగ్స్టర్స్ కూడా ఇన్నింగ్స్లో ఇచ్చి పడేశారు. మరి ముఖ్యంగా జైస్వాల్ అయితే ఇంగ్లాండ్ టీంకు తమ ఓన్ బ్యాచ్ బాల్ టేస్ట్ చూపించాడు. సో డే 2 ఎండ్ అయ్యేసరికి మన టీమిండియా స్కోర్ 196 పరుగులు, 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అండ్ మన వాళ్ళు లీడ్ చూసుకుంటే 332 పరుగులు ఉంది. సో ఈ నెంబర్స్ బట్టి క్లియర్గా చెప్పొచ్చు ఇప్పుడు మన టీమిండియా మ్యాచ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఈ మ్యాచ్లో మన వాళ్ళు గెలవబోతున్నారు. ఎనివే ఈ రోజు హైలైట్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 207 పరుగులు ఓవర్నెట్ స్కోర్తో తమ బ్యాటింగ్ను స్టార్ట్ చేశారు. బట్ ఇనీషియల్గా చూసుకుంటే వాళ్ళు నిన్న ఆడినంత వేగంగా ఆడలేకపోయారు. మెయిన్లీ బెన్ డకెట్ నిన్నంత అగ్రెసివ్గా ఈ రోజు బ్యాటింగ్ చేయలేదు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ అయితే మార్నింగ్ సెషన్లో కొంతవరకు పిచ్ నుండి బౌలర్స్కి హెల్ప్ దొరుకుతుంది. అండ్ అలా ఎందుకంటే నైట్ టైం అంతా పిచ్ని కవర్ చేసి ఉంచుతున్నారు. దీంతో పిచ్ టాప్ లేయర్లో కొంతవరకు మాయిశ్చర్ ఏర్పడి అది బౌలర్స్కి అనుకూలంగా మారుతుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్ డే 2లో కూడా ఇదే చూసాం. మన టీమిండియా బ్యాట్స్మెన్ మొదటి సెషన్లో బ్యాటింగ్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ విషయంలో కూడా అదే జరిగింది. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కెప్టెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్ చాలా బాగా పెట్టాడు. నిన్న మన వాళ్ళు చేసిన తప్పుల నుండి నేర్చుకుని ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకుని వచ్చారు. మరీ ముఖ్యంగా బెన్ డకెట్కి ఎక్కడ కూడా ఈజీగా బౌండరీస్ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. సో మన వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా ఫీల్డింగ్ చూసుకున్నా ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అటాక్. బట్ ఇంగ్లాండ్ టీం గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఖచ్చితంగా రిస్క్ తీసుకుని ఆడతారు. అండ్ అలా రిస్క్ తీసుకుని ఆడే క్రమంలోనే ఈ రోజు వాళ్ళు చాలా వికెట్స్ని కోల్పోయారు. సో ముందుగా చూసుకుంటే జో రూట్ బుమ్రా బౌలింగ్లో రివర్స్ స్కూప్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అండ్ ఈ షాట్ అయితే అతను చాలా రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. బట్ అక్కడ బౌలింగ్ చేస్తుంది ఎవరు, ది నెంబర్ 1 బౌలర్ బుమ్రా. సో మిగతా బౌలర్స్ విషయంలో ఈ షాట్ని అలా ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ బుమ్రా బౌలింగ్లో మాత్రం జో రూట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. స్లిప్స్లో ఉన్న జైస్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ దాన్ని వికెట్ పడగానే నెక్స్ట్ ఓవర్లోనే జానీ బెరిస్టో కుల్దీప్ యాదవ్కు దొరికేశాడు. ఒక ర్యాంక్ టర్నర్ లెగ్ స్పిన్ బాల్ని సరిగ్గా అంచనా వేయలేక తను ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో రూట్ మరియు బెరిస్టో అయితే చాలా క్విక్ టైంలో అవుట్ అయిపోయారు. అండ్ 2 వికెట్స్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ యొక్క హార్డ్ వర్క్ పే అప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో వాళ్ళు కంటిన్యూస్గా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మొదటి గంట సేపు వీళ్ళిద్దరూ చాలా లాంగ్ స్పెల్స్ వేశారు. బట్ 2 క్విక్ వికెట్స్ కోల్పోయినా ఆ తర్వాత స్టోక్స్ మరియు డకెట్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 5వ వికెట్కు 35 పరుగులు జోడించారు. అండ్ బెన్ డకెట్ చూసుకుంటే 150 పరుగుల మార్క్ను తన కెరియర్లో రెండోసారి అందుకున్నాడు. సో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మళ్ళీ ఇంగ్లాండ్ టీం బ్యాక్ వచ్చేలా కనిపించింది. బట్ 153 పరుగులు చేసిన డకెట్ అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఒక బ్యాట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో కుల్దీప్ యాదవ్ వేసిన బాల్ అయితే చాలా వైడ్గా ఉంది, అలాగే చాలా షార్ట్ ఆఫ్ లెంత్లో ఉంది. నార్మల్గా చూసుకుంటే బ్యాట్స్మెన్ ఇలాంటి బాల్ని బాగా పనిష్ చేస్తారు. బట్ క్రీజ్లో సెట్ అయిన డకెట్ మాత్రం స్ట్రైట్గా శుభ్మన్ గిల్ చేతిలో కొట్టాడు. సో ఈ రోజు మార్నింగ్ అయితే బెన్ డకెట్ మైండ్ సెట్ అంత క్లియర్గా లేదు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే మన ఫీల్డ్ ప్లేస్మెంట్ అతని చాలా ఒత్తిడిలోకి నెట్టింది. నిన్నైతే ఈజీగా బౌండరీస్ కొట్టేసేవాడు. బట్ ఈ రోజు మాత్రం అలా ఈజీగా బౌండరీస్ రాలేదు. దీనివల్ల అతను కొంచెం డబుల్ మైండెడ్లోకి వెళ్ళి అలాంటి షాట్ ఆట ఉండాలి. సో లంచ్ బ్రేక్ అయ్యేసరికి ఇంగ్లాండ్ టీం 3 వికెట్లు కోల్పోయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బెన్ డకెట్ వికెట్ కోల్పోయారు. అలాగే వాళ్ళు మొదటి సెషన్లో చూసుకున్న కేవలం 83 పరుగులు మాత్రమే కొట్టారు. సో మన టీమిండియా బౌలర్స్ అయితే మొదటి సెషన్లో వికెట్లు తీయగలిగారు. అట్ ది సేమ్ టైం రన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. దీంతో ఆటోమేటిక్గా ఇంగ్లాండ్ టీం వాళ్ళకి పిచ్చి లేచింది. లంచ్ బ్రేక్ వరకు చాలా నిదానంగా ఆడిన వాళ్ళు ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కొన్ని అన్యూజువల్ షాట్స్ ఆడారు. మెయిన్లీ క్రీజ్లో సెట్ 41 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ జడేజా బౌలింగ్లో ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. సో బెన్ స్టోక్స్ అయితే చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. సో బెన్ స్టోక్స్ అయితే షాట్ కొంతవరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆడినట్టు కనిపించింది. ఎందుకంటే మన వాళ్ళ బౌలింగ్తో పాటు ఫీల్డ్ ప్లేస్మెంట్ వల్ల ఇంగ్లాండ్ టీంకి బౌండరీస్ రావడం తగ్గిపోయాయి. సో నార్మల్గానే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేస్తారు. బట్ మన వాళ్ళు తమ బౌలింగ్ మరియు ఫీల్డింగ్తో వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకునేలా చేశారు. అంటే ఇలా చేయడం వల్ల బెన్ స్టోక్స్ ఫెయిల్యూర్ ఉన్నా సరే ఒక రిస్కీ షాట్ ఆడి తన వికెట్ని సమర్పించుకున్నాడు. ఇక స్టోక్స్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టీం కుప్ప కూలిపోయింది. నెక్స్ట్ 21 రన్స్కి వాళ్ళు ఏకంగా 5 వికెట్స్ కోల్పోయారు. సో బెన్ ఫోక్స్ చూసుకున్నా, ర్యాన్ అహ్మద్ చూసుకున్నా, టామ్ హాట్లీ చూసుకున్నా వీళ్ళ ముగ్గురు కూడా ప్రీవియస్ మ్యాచెస్లో కొంతవరకు మనకి ఇబ్బంది కలిగించారు. వీళ్ళు చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్లో ఆడి మన బౌలర్స్ని ఇబ్బంది పెట్టేవారు. బట్ ఇన్నింగ్స్లో మాత్రం మన బౌలర్స్ అది జరగడం లేదు. మెయిన్లీ ద మియా మ్యాజిక్ మహమ్మద్ సిరాజ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. సో స్టోక్స్ వికెట్ పడగానే ఫోక్స్ వికెట్ తీసిన అతను ఆ తర్వాత 2 బ్రిలియంట్ యార్కర్స్తో 2 వికెట్లు తీశాడు. మెయిన్లీ ర్యాన్ అహ్మద్కి వేసిన యార్కర్ అయితే ఒక పర్ఫెక్ట్ టో క్రషింగ్ యార్కర్. అలాగే చివరిలో జేమ్స్ అండర్సన్కు చూసుకున్న చాలా మంచి యార్కర్ వేశాడు. సో మన వాళ్ళ బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ అయితే పిక్ ఆఫ్ ది బౌలర్స్ అని చెప్పుకోవచ్చు.
ఒకవైపు నుంచి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతని మీద అటాక్ చేసినప్పటికీ తను మాత్రం ఎక్కడ ఇంటెన్సిటీ కోల్పోకుండా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ మహమ్మద్ సిరాజే. లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు మరో 20-40 రన్స్ కొట్టి మనల్ని ఇబ్బంది పెట్టి ఉండేవారు. ఇక సిరాజ్తో పాటు జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీశారు. అండ్ వీళ్ళిద్దరి మీద ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే గట్టిగానే అటాక్ చేశారు. బట్ ఇలా అటాక్ చేసే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరికి 4 వికెట్లు సమర్పించుకున్నారు. సో ఆబ్వియస్లీ పిచ్ నుంచి బౌలర్స్కి అయితే మరీ అంత ఎక్కువ హెల్ప్ ఏమీ లేదు. అండ్ మన వాళ్ళ బౌలింగ్ చూసుకున్న మరీ పిన్ పాయింట్ యాక్యురసీతో వేశారని చెప్పడానికి కూడా లేదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన వాళ్ళ ప్లానింగ్ అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్. డెఫినెట్లీ కెప్టెన్ రోహిత్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ యొక్క పూర్ షాట్ సెలెక్షన్ కూడా మన టీమిండియా కంబ్యాక్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేసిందే. బట్ టు బి ఫ్రాంక్ మన బౌలర్స్ అయితే నిజంగా చాలా మంచి క్యారెక్టర్ చూపించారు. అశ్విన్ లేకపోయినా కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము లాంగ్ స్పెల్స్ వేస్తామని చెప్పి బౌలింగ్ చేశారు. సో మన బౌలర్స్ అందరూ అయితే చాలా సమిష్టి కృషితో రాణించి ఇంగ్లాండ్ టీంను 319 పరుగులు కాల్అవుట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంను ఈ స్కోర్ కాల్అవుట్ చేయడం వల్ల మొదటి ఇన్నింగ్స్లో మనకి 126 పరుగుల లీడ్ వచ్చింది. సో ఇదైతే కన్సిడరబుల్లీ చాలా బిగ్ లీడ్ అని చెప్పుకోవాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన మన టీమిండియా ఓపెనర్స్ అయితే చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ జైస్వాల్ అయితే క్రీజ్లో సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా 2-3 బౌండరీస్ కొట్టినప్పటికీ కొంతవరకు నిదానంగానే బ్యాటింగ్ చేశాడు. బట్ మన టీమిండియా బ్యాట్లకు ఏంటంటే టీ బ్రేక్ ముందు 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ జో రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో మన టీమిండియా అయితే టీ బ్రేక్ టైంకి 1 వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. ఈవెన్ టీ బ్రేక్ తర్వాత చూసుకుని మన వాళ్ళు ఫస్ట్ 20 మినిట్స్ కొంతవరకు నిదానంగానే బ్యాటింగ్ చేశారు. బట్ ఎప్పుడైతే జైస్వాల్ 50 బంతుల మార్కును దాటాడో ఆ తర్వాత విధ్వంసం చూపించాడు. నిజంగా లిటరల్ ఇంగ్లాండ్ బౌలర్స్ని ఉతికారేశాడు. అండర్సన్తో మొదలుపెట్టి అసలు ఏ బౌలర్ని వదలకుండా పిచ్చి కొట్టాడు. సో జైస్వాల్ బ్యాటింగ్ చూసుకుంటే మొదటి 50 బంతుల్లో 18-17 రన్స్ కొట్టాడు. అరౌండ్ 30-40 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ 50 బాల్స్లో 70 రన్స్ కొట్టేశాడు. సో అతనైతే కంప్లీట్లీ రాహుల్ ద్రావిడ్ మోడ్లో నుండి ఒక్కసారిగా సెహ్వాగ్ మోడ్లోకి మారిపోయాడు. అండ్ ఈ కౌంటర్ అటాక్ చూసుకుని ఇంగ్లాండ్ టీంకి మైండ్ పోయింది. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియలేదు. ఎందుకంటే జైస్వాల్ జేమ్స్ అండర్సన్ లాంటి సీనియర్ బౌలర్కి రెస్పెక్ట్ అవ్వకుండా కొట్టాడు. సో అతని కౌంటర్ అటాక్ అయితే మన టీమిండియాని ఒక్కసారిగా టాప్లోకి తీసుకెళ్లిపోయింది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీం కంప్లీట్గా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయారు. ఇక అతనికి అదనంలో శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి సపోర్ట్ అందించాడు. లాస్ట్ ఇన్నింగ్స్లో కాకుండా ఇన్నింగ్స్లో కొంతవరకు కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ వచ్చే రాగానే జో రూట్ బౌలింగ్లో ఓవర్ ది టాప్ 1 బౌండరీ కొట్టాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన ఇద్దరు యంగ్స్టర్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం తమకు వచ్చిన ఆపర్చునిటీని ఎక్కడా మిస్ చేసుకోలేదు. జైస్వాల్ ఒక అదిరిపోయే సెంచరీ కొడితే శుభ్మన్ గిల్ ఒక మంచి హాఫ్ సెంచరీ కొట్టాడు. సో యశస్వి జైస్వాల్ అయితే తను ఆడుతున్న 7వ టెస్ట్ మ్యాచ్లోనే 3వ సెంచరీ కొట్టాడు. తన కెరియర్లో ఇప్పటివరకు ఆడిన 7 టెస్ట్ మ్యాచ్లో 3 సెంచరీలు కొట్టాడు. మెయిన్లీ సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 80, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ, ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ. సో ఇప్పటికీ అతని సిరీస్లో 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో 50 కొట్టాడు. సో మన టీమిండియా ఫ్యూచర్ స్టార్స్గా వర్ణించుకుంటున్న ఇద్దరు యంగ్స్టర్స్ ఈ రోజు అలా కలిసి ఆడడం నిజంగా కన్నుల పండగగా అనిపించింది. అయితే డే చివరిలో వీళ్ళిద్దరు భారీ పార్ట్నర్షిప్కి ఒక చిన్న బ్రేక్ పడింది. వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి 155 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత జైస్వాల్ రిటైర్డ్గా అవుట్ అయ్యాడు. సో సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత అతనైతే బ్యాక్ పెయిన్తో కనిపించాడు. ఇన్ఫాక్ట్ 1-2 సార్లు పిజే వచ్చి అతను చెక్ చేశాడు. బట్ అతనికి బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువగా ఉండడంతో 104 పరుగుల వద్ద రిటైర్డ్గా వెందిరిగాడు. సో ప్రజెంట్ అయితే జైస్వాల్ అవుట్ కాదు, ఇంకా నాట్ అవుటే. మళ్ళీ ఇన్నింగ్స్లో ఎప్పుడైనా బ్యాటింగ్కి రావచ్చు. ఇక జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత రజత్ పటిదార్ మరోసారి డిసప్పాయింట్ చేశాడు భయ్య. సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అయితే ఒక లూజ్ బాల్గా అవుట్ అయ్యాడో ఇక్కడ కూడా అలాగే అవుట్ అయ్యాడు. అండ్ మోస్ట్ ప్రాబుల్ అతనికి సిరీస్లో ఇది లాస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వస్తే ముందుగా టీం నుంచి పక్కన పెట్టేది ఇప్పుడు పటిదార్నే. ఎనివే పటిదార్ అవుట్ అయిన నైట్ వాచ్మెన్కి వచ్చిన కుల్దీప్ యాదవ్ అయితే వికెట్ పడకుండా చూసుకున్నాడు. దీంతో మన టీమిండియా డే 3ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 196 పరుగుల వద్ద ఎండ్ చేసింది. అండ్ 3వ సెషన్లో చూసుకుంటే మన వాళ్ళు ఓవరాల్గా 152 పరుగులు కొట్టారు. అంటే చాలా మంచి స్కోరింగ్ రేట్ మెయింటైన్ చేశారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అయితే జైస్వాల్. అతను దూకుడైన బ్యాటింగ్ కారణంగానే మన వాళ్ళు ఎంత హెల్దీ రన్ రేట్తో బ్యాటింగ్ చేయగలిగారు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా లీడ్ 322 రన్స్. దీంతో మన వాళ్ళు రేపు 2 సెషన్లు ఆడి ఒక 450 రన్స్ టార్గెట్ పెట్టినా మనం ఈ మ్యాచ్లో ఈజీగా గెలవచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 డేస్లో ఇండియన్ పిచ్చెస్ మీద బ్యాటింగ్ అంత ఈజీ కాదు. సో ఇప్పటికే మన వాళ్ళు చాలా వరకు సేఫ్ పొజిషన్లోకి వచ్చేసారు. బట్ మన వాళ్ళ 450 మార్కును దాటగలిగితే డెఫినెట్లీ మ్యాచ్లో కళ్ళు మూసుకుని గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడాలి మరి మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంకు ఎంత టార్గెట్ని సెట్ చేస్తారనేదే.